మొదటగా చెప్పిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు స్వయముగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము ఈ లోకములో జీవించినంత కాలములో మొట్టమొదటిగా మన ఆశ, మన కోరిక ఏమై ఉండాలో యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 6:33 మొదట నా రాజ్యమును, నా నీతిని వెదకండి. ఏమన్నా చెప్పండి, అందరు చెప్పండి. మొదట నా రాజ్యమును, నా నీతిని వెదకండి. తర్వాత ఏమవుతుంది? ఏం జరుగుతుంది తర్వాత? చదువు అమ్మ మొదటి నుంచి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఎప్పుడు అంటే మనకు దేవుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడు? మన ప్రతి అవసరతను ఎప్పుడు తీరుస్తాడు అంటే, రక్షించబడిన ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవలసిన పద్ధతి ఏమిటంటే, మొదట దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని. ఇది మనము ఫండమెంటల్ అన్నమాట, మనకు మూల సూత్రం ఇదే. దేవుడు మనల్ని దీవించాలంటే మొట్టమొదటిగా మనము పాటించవలసిన పద్ధతుల్లో మొట్టమొదటి పద్ధతి యేసు ప్రభువు చెప్పిందనమాట. మొదట నా నీతిని వెదకండి, నా రాజ్యాన్ని వెదకండి, అప్పుడు భూ సంబంధమైన దీవెనలు, పర సంబంధమైన దీవెనలు మీకు అనుగ్రహిస్తాను అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. కనుక మనము అలాగున్నప్పుడు దేవుడు తప్పకుండా మనం ఇక దేవుని రాజ్యాన్ని, నీతిని కడుతూ ఉన్నప్పుడు ఇక మనము దేవుని అడగవలసిన అవసరం లే. మనము ఆయన పని చేసుకుంటూ వెళుతూ ఉంటే ఆయన దీవెనలో మన వెనక పంపిస్తూ ఉంటాడు. స్తోత్రము కలుగునుగాక. ఇది అందరికీ అర్థం కాదు, అందరికీ అర్థం కాదు. చిన్నపిల్లలు సండే స్కూల్లో పాడబడతారు. స్తోత్రాలేమో పైకి వెళ్తాయంట, దీవెనలేమో కిందకు వస్తాయంట కదా. ఏం పాట పాడారది చిన్నప్పుడు? ఏం పాట? స్తుతి ఆరాధన పై పైకి వెళ్ళును, ఆశీర్వాదములు క్రిందకు వచ్చును. అంటే మనము ఇక్కడ ప్రభువును కనపరుస్తూ ఉన్నప్పుడు ప్రభు ఆటోమేటిక్గా పైనుంచి దీవెనలు మనకు పంపిస్తాడు. స్తోత్రము కలుగునుగాక. అది మనం నేర్చుకోవాలి. అది నేర్చుకోకపోతే మన జీవితంలో మనం ఎట్లా ఉంటామంటే తడబడుతూ ఉంటాం. దీవెన ఎలా రావాలో, దీవెన ఎలా పొందుకోవాలో తెలియనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. దీవెన రావాలి అంటే మొట్టమొదట ఆయనను ప్రచురము చేయాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి, అనేక మందికి సువార్తను ప్రకటించాలి, అనేక మందికి మనకు దేవుడు చేసిన మేలులను వివరించాలి. రెండవది, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయములో 6వ వచనములో ఇంకొక మాట ఉంది. ఎవడైతే దేవుని యొక్క హస్తముల కింద, ఆయన బలిష్టమైన హస్తముల కింద, చదువుతారన్నమాట. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చూడండి, దేవుని యొక్క బలిష్టమైన హస్తముల కింద అణిగి మణిగి ఉండటము మనము నేర్చుకుంటే తప్పకుండా మనల్ని దేవుడు దీవిస్తాడు. చెప్పాలి మీరు, ఏం చేస్తారు? దీవిస్తాడు. మొదట ఏం చేయాలి? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకాలి. రెండవది, ఆయన బలిష్టమైన హస్తముల క్రింద అణిగి దీన మనస్కులై ఉండాలి. దీన మనస్కులై అణిగి మణిగి ఉండాలి. ఇది దేవుడు మనకు నేర్పే పాఠాలు అన్నమాట. ఈ పాఠాల్లో ఎవరైతే అడుగులు ముందుకేస్తారో ఖచ్చితంగా దేవుడు వారికి కావలసిన ప్రతి ఈవిని ఏ సమయంలో ఏది అవసరమో
ఖచ్చితంగా దేవుడు ఆ సమయానుకూలంగా దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక ఇది మనుషుల ద్వారా జరిగే కార్యము కాదు. ఏదైనా దేవుడు చేసిన కార్యము కనుక దేవుణ్ణి ప్రతిసారి మనము ఘనపరచాలి. దేవుని నామాన్ని నిత్యము ఆయన నామాన్ని పొగుడుతూ ఉండాలి. 103వ కీర్తనలో యెహోవా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని భక్తుడైన దావీదు మహారాజు గారు అంటూ ఉంటారు. కనుక మన జీవితంలో కూడా దేవుడు చేసిన ప్రతి మేలులను ఏనాడు కూడా మనము మర్చిపోకుండా ప్రతి మేలులను జాగ్రత్తగా మనకు ఒకవేళ మర్చిపోతామేమో అనే ఆలోచన ఉంటే రాసుకొని ప్రతి మేలులను జాగ్రత్తగా దేవుని సందులో సాక్ష్యం ఇస్తూ, నీ పక్క ఇరుగు పొరుగు వారికి సాక్ష్యం ఇస్తూ, అనేక మందికి నీ సాక్ష్యాన్ని పంచుకుంటూ, నీ సాక్ష్యం ద్వారా కొంతమందిని ప్రభు దగ్గర నడిపించడానికి ప్రయత్నం చేసి పరలోక రాజ్యంలో ప్రతిఫలాన్ని సంపాదించుకోవాలని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏమిటంటే, మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే మనకు ఏది అవసరమో ఆయన ఇస్తాడు. మనం అడగాల్సిన అవసరంలే. ఒకవేళ మనం రెగ్యులర్గా ప్రార్థన చేసుకుంటూ వెళ్తాం, ప్రభువా నా బిడ్డ పెళ్ళి కావాలి, నా కుమారుడు పెళ్ళి కావాలి, ఇల్లు కట్టుకోవాలి, నా కుటుంబ అవసరం తీర్చాలి, లేకపోతే నాకు ఇంకెన్నెన్నో అవసరతలు ఉన్నాయి అని యాజిటేజ్గా జనరల్గా అంటే మనము క్యాజువల్గా ప్రార్థన చేసుకుంటూ వెళ్తా ఉంటే మనము దానికాడికి ముందుగా మనం చేసే పని ఏంటంటే ఆయన నీతిని రాజ్యాన్ని మనము ఎత్తుక్కుంటూ వెళుతూ ఉన్నాం. కనుక మనకి దేవుడు మన ప్రార్థన విన్న దేవుడు ఆటోమేటిక్గా వాటిని కూడా పంపిస్తాడు. రెండవది, ఆయన యొక్క చెప్పిన మాట ప్రకారం విని ఆయన యొక్క చేతి కింద బలిష్టమైన చేతి కింద అణిగి మణిగి దీన మనస్కులై అంటే దీన మనస్కులు అంటే అర్థం ఏంటంటే నీ సొంత ఆలోచన ఏమి ఉండదు. ఇక ఆయన బలిష్టమైన హస్తం కింద ఉన్నామంటే నడవంటే నడవాలి, వెళ్ళమంటే వెళ్ళాలి, కూర్చోమంటే కూర్చోవాలి, ఆయన చెప్పినట్టుగానే చేయాలి. అలా చేసినప్పుడు దేవుడు తప్పకుండా నీ ప్రతి అవసరతను అక్కర్లను దేవుడు తీరుస్తాడు. మత్స్యకు అందులో కొన్ని విషయాలు మీకు చెప్తాను. హాగరు అదే పని చేసింది. హాగరు నీకేమొచ్చింది, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు పరిగెత్తున్నావు అంటే, అయ్యా ఏం చేసేది, నా ఇంటి పరిస్థితులు బాగోలేదయ్యా, నా ఇంట్లో అందరూ నన్ను నెట్టి వేస్తా ఉన్నారు, గెంటి వేశారయ్యా, నేను ఇక చద్దామనుకున్నాను, బయలుదేరాను ప్రభా అని అంటే, వద్దు నువ్వు వెళ్ళే మార్గం మంచిది కాదు, తిరిగి వెళ్ళి నీ యజమానురాలు దగ్గర తన ఆధీనముల పెరుగు, తగిన కాలములు నిన్ను హెచ్చిస్తాడు. స్తోత్రము కలుగునుగాక. ప్రియమైన దేవుని బడి రాజున ప్రపంచవ్యాప్తంగా హాగరు యొక్క సంతానము ఎంత గొప్పగా ఉందంటే అంత గొప్పగా చేశాడు. కారణం ఏంటంటే తను పారిపోతున్న సమయంలో ఇక నేను చస్తాను, ఇక నాకు అవసరం లేదు ఈ బ్రతుకని పారిపోతున్న సమయంలో దేవుడు చెప్పిన మాటకు లోబడింది, ఎనుతిరిగి వచ్చింది. ఆ మాటకు లోబడి తన యొక్క సేవకులకి అణిగి మడిగి ఉండగలిగింది. కష్టాన్ని ఓర్చుకుంది, నిందను ఓర్చుకుంది, అవమానాన్ని ఓర్చుకుంది, అన్నిటినీ భరించింది. ఫైనల్గా దేవుడు ఆ యొక్క హాగరు గర్భం నుంచి చక్కని కుమారునిచ్చాడు ఇస్మాయిల్ని. ఇస్మాయిల్ సంతతిలోంచి 12 మంది రాజులు వచ్చారు. స్తోత్రము కలుగునుగాక. ఈనాడు ప్రపంచవ్యాప్తంలో మన యొక్క సహోదరులు ఇస్మాయిల్ సంతతి ఎవరంటే ముస్లిం సహోదరులందరూ ఈనాడు ప్రపంచంలో విస్తారంగా వారు ఉన్నారంటే కారణం ఏంటంటే దేవుడు హాగరు ఏ రీతిగా దేవుని మాట వినదో, దేవుని మాటకు లోబడిందో ఆ రీతిగా తన సంతానాన్ని వర్ధిల్లజేశాడు. మరి మన పిల్లలను, మన యొక్క కుటుంబాలను దేవుడు దీవించాలంటే ఈ విషయాలు చాలా జాగ్రత్తగా మనము విని వాటి ప్రకారం జీవించగలిగితే దేవుడు తప్పకుండా అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబాలందరికీ అనుగ్రహిస్తాడు. దేవుడి మాటను దీవించి